కాకినాడ జిల్లా జగ్గంపేటలో మంత్రి నారా లోకేష్ ఈ నెల 19న చేపట్టబోయే పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన ఇంధన పొదుపు కార్యక్రమానికి మద్దతుగా ఈ మార్పులు చేసినట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఇంధన పొదుపులో భాగంగా లోకేష్ పాల్గొనాల్సిన బహిరంగ సభను రద్దు చేశామన్నారు. 19వ తేదీ ఉదయం మంత్రి లోకేష్ పామాయిల్ రైతులతో ముచ్చటిస్తారని, ఈ కార్యక్రమానికి రైతులు, కార్యకర్తలు సైకిళ్లు లేదా మోటార్ సైకిళ్లతో రావాలని కోరారు. అనంతరం సైకిల్ ర్యాలీగా వెళ్లి తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపనలో పాల్గొంటారని నెహ్రూ వివరించారు. మార్పు జరిగినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ ఒకసారి మీ దృష్టిలో పెట్టి ప్రజలకు తెలియజేయమని కోరడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఏదైతే ఒక పొదుపు ఉద్యమాన్ని ఈ దేశంలో చేపట్టడం జరిగిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చక్కని ఆలోచన చేసి విదేశాల నుంచి ఏ వస్తువులను అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటికి తగ్గించడం ఒకటి. ఇవాళ ఉన్నటువంటి యుద్ధం, ఈ పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రధానంగా ఆయిల్ ఎంత తగ్గించుకొని మనం పొదుపు చేస్తే అంత ఈ దేశానికి బాగుంటుంది అనేటటువంటి ఆలోచన, భావి తరాలకి ఒక బాట కూడా మనం వేసినట్టుగా అవుతుంది. ఆ ఉద్దేశంతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించడం జరిగిందో ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరించాలి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ లోకేష్ గారు ప్రోగ్రాంలో 19వ తారీఖున జరిగే ప్రోగ్రాంలో మార్పు తీసుకురావడం. ఇక్కడ 9 గంటలకి మన పామాయిల్ తోట చూడడం, ఆ పామాయిల్ తోటలో రైతులతో ముచ్చటించడం, వాళ్ళ కష్టాలను తెలుసుకోవడం, దాని మీద ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయాల మీద కూడా ఒక అవగాహన కల్పించుకోవడానికి రైతులతోటి మమేకమయ్యే కార్యక్రమాన్ని పెట్టాం.